హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి రాఖీలు కట్టేశారా? మీ బ్రదర్స్ అండ్ అందరికీ నేనైతే రాఖీ కడతాను కోసం అయితే ఇంట్లోనే పాయసం రెడీ చేస్తున్నానండి. రవ్వ పాయసం. ఇదిగోండి, రవ్వ అయితే ఇలా కొంచెం దోరగా వేపేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. ఉప్మా రవ్వతో అయితే పాయసం రెడీ చేస్తున్నాను. బయట స్వీట్ షాప్లో తెచ్చుకోకుండా నేను ఇంట్లోనే పాయసం రెడీ చేస్తున్నాను. చాలండి, అది ఫ్రై అంతవరకు దింపేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం అంటే కొంచెమే సగ్గుబియ్యం వేసానండి. 3 స్పూన్లు సగ్గుబియ్యం కూడా వేసాను. కొంచెం వాటర్ పోసాను. అవి ఒక్క పొంగు రాగానే దాంట్లో పాలైతే పోసేద్దాము. ఈ రవ్వ పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇదిగోండి, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, కిస్మిస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను నీటిలో. రవ్వ లైట్గా వేపాను, మరి ఎక్కువ వేపకుండా అయితే. ఈ పాయసం ఎలా రెడీ చేయాలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఒక పొంగు ఇలా వచ్చేసి ఇలా రాగానే మనం ఇదిగోండి, నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలు అయితే పోసేసుకుందాం. దీంట్లో పోసేసుకుంటాను. ముందు 1/2 లీటర్ పాలు అయితే దీంట్లో పోసేసానండి. ఇదిగోండి, దీంట్లో ఇంకొంచెం వాటర్ కలుపుకుందాం మనం, ఎందుకంటే థిక్గా ఇది రవ్వ పోసినాక ఏదైనా ఆ వాటర్ పోసామంటే మరి థిక్గా ఉండకుండా ఉంటుంది. పాలు అయితే ఒకసారి బాగా కాగనిద్దాము. మూత పెట్టేసి పాలు కాగబెట్టేస్తాం. ఈరోజు బెల్లమై రెడీ చేసుకుంటాము. ఇదిగోండి, పాలు అయితే బాగా కాగిపోయినాయి. మరిని ఈ పాలలో ఇప్పుడైతే నేను ఇదిగోండి గ్లాస్తో రవ్వ తీసుకొని పోసుకుంటా కలిపేద్దాం. ఎందుకంటే ఉండలు కట్టింది కదా, అందుకని ఉండలు కట్టకుండా పోస్తా కలుపుదాం. ఓకే, రవ్వ అయితే పోస్తుందా కలిపేసుకుందామండి. ఉండలు కట్టకుండా కలపాలి. పాలలో గ్లాసు మేర అయితే వేసాను. రవ్వ కలుపుతూ ఉండాలి. అలాగే బెల్లం వేసుకున్నాం. నేనైతే బెల్లం వేసేస్తున్నాను. పావు కిలో తీసుకుని కొంచెం తీసుకున్నాం. బాగా సరిపోతుంది. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. కలుపుకుంటూ ఉండాలి. గుండలు కట్టేయకుండా కలుపుతూ ఉండాలి. ఇది సింపుల్గా అయితే టేస్ట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుంది. కొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం రవ్వ వేసుకోండి, లేదంటే ఇలాగైనా సరిపోతుంది. మరి ఇసుకున్నట్టు చూడ ఎదిగండి. ఫైనల్గా అయితే ఇలాగ వచ్చింది కదా. దీంట్లోకి అయితే
మనం వేపి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసేసుకుందాం. అలాగే యాలకులు, ఇలాచి కూడా దంచి పెట్టుకున్నాం, అవి నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా కొంచెం వేసేస్తున్నాం. నెయ్యి కూడా ఒక పెద్ద స్పూన్ వేసాను. ఒకసారి మళ్ళీ అన్నీ కలిపేసుకుంటే ఫైనల్గా అయితే మన రవ్వ పాయసం అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి రవ్వ పాయసం. నేనైతే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ రవ్వ పాయసం అయితే చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈ రవ్వ పాయసం ఫుల్ వీడియో పెడతాము, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి పాయసం అయితే ఇలా రెడీ అయిపోయింది. కొంచెం థిక్గానే చేశాను, మరి పలుసుగా కాకుండా. ఇదిగోండి రవ్వ పాయసం ఇలా థిక్గా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే రాఖీ స్పెషల్గా ఈ రవ్వ పాయసం చేశాను. రాఖీకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. మా అన్నయ్యకి నా కాడ కుందులు లేవండి, కుందులు షాప్లో పెట్టాను. దీపరాజుని కుందులు అయితే షాప్లో తీసుకెళ్ళాము, ఇత్తడివి. అందుకని నేను మట్టి ప్రమిదిలోనే దీపారాధన చేసుకుంటున్నాను. ఇంట్లో అయినా సరే ఇప్పుడు కూడా అలాగే చేస్తామని దాంట్లో పెట్టాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, అన్నయ్య కోసం అయితే వస్తాడని. ముందైతే ప్రసాదం చేశాను కదా, అదే పాయసం అయితే చేశాను కదా, అమ్మవారి కాడైతే పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ముందు నేను ఏదైనా చేస్తే మాత్రం అమ్మవారి కాడ పెట్టుకొని దండం పెట్టుకోవడం అలవాటు అండి. అందుకని అయితే ముందు అమ్మవారి కాడ పెట్టుకొని దండం పెట్టేసుకొని ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. అన్నయ్య కోసం రాగి, కుంకుమ, అక్షంతలు, అదే దీపం వెలిగించుకోవడానికి, ఇది పాయసానికి కూడా బౌల్ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నా. అన్నయ్యది కూడా హోటలు, అందుకే కొంచెం లేటు, అంత మించేయలేదు. కాకపోతే ఇవాళ ఇంకొక చిన్న మనసుకి హ్యాపీగా ఉంది, అలాగే బాధ ఉందండి, చాలా బాధ ఉంటుంది. ఆ బాధ ఏంటంటే మా తమ్ముడు కూడా ఉంటే బాగుండు అని ఫీలింగ్. తమ్ముడు చనిపోయాడు కదా, వాడు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ బాధ, ఆ లోటు ఎప్పటికీ తీరంది. కానీ చేసేది ఏం లేదు కాబట్టి అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో తీసా చేతి అటు తగులుతుంది, ఇటే బాగా వచ్చింది. అట్లా గేమ్ కనపడట్లేదంట కదా, నేను ఫోటోలు చెప్తాను, వీడియోలు ఎందుకు ఇదిగా దేంట్లో ఇప్పుడు వస్తుంది చూడు. ఫస్ట్ నుంచి చెయ్యి అంటే దాన్ని నొక్క మాకు అట్టాగా ఫస్ట్ నుంచి వద్దు రాఖీ కట్టినప్పుడు. సరే వెనక్కిళ్ళు చెప్పు. మొత్తం మా డాడీకి రాఖీ కట్టినాను. కూర్చుంది. నేను చెప్తారా? వద్దులో మా భయం. సొక్క ఈటుగా నేను ఒక్కరు మొదటి వేసుకుని వచ్చా, వేసుకో బుద్ధి కాదు నీకు అసలు. డీమార్ట్లో తీసుకున్నామన్నా, ఒక్కరోజు కూడా వేసుకోవాలా. ఇవాళ నేను డాడీ దీపావళితో డీమార్ట్కి వెళ్తాయి కదా, సైజ్ సరిపోతుంది అని చెప్పేసి. డాడీ వెళ్ళానా? ఏం చేస్తా, వెళ్ళి ఆడ కూర్చుంటావు, రేపు కూర్చుంటా. అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నేను అట్ట కాదు అసలు. నువ్వు పని చేసుకొని ఉంటాడు, నువ్వేం తిరుగుతూ ఉంటావు లోపల రానియరు. చేసే వాళ్ళకి నువ్వు అడ్డం రావటం వాళ్ళకి.
రెండు ప్యాట్లు మీద ఇచ్చేవాడు కుడి చేతికేగా ఏ చెయ్యి పేరు తెలీదా మీ అక్కగా అట్లా వద్దునా ఏం కట్టింది నాకు ఏం కట్టుకున్నావు చూడు చెయ్యి చూడు కట్టించుకోలేదా కట్లా యాడ ఇట్లా నీళ్ళు పోసుకుంటాం వచ్చింది ఎప్పుడే కదమ్మా ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నట్టు పొద్దున్న ఆ పిల్లని కూడా తీసుకుపోయేయాల కొట్టుకాడికి కూర్చోండి డబ్బులన్నీ తీసుకుంటుందా ఆపుతున్నా ఆపద్దు పైసలు నాకు కూడా హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ